టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్క శెట్టి ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించడం లేదు. కేవలం 1-2 సినిమాలు మాత్రమే చేస్తోంది. ప్రస్తుతం ఆమె లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ ఘాటి. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క ఓ గిరిజన మహిళ పాత్రలో నటిస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన ఈ మూవీ అప్డేట్స్ అన్ని కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. దీంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తోంది. అనుష్క మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి తర్వాత ఆమె బయట కనిపించడమే మానేసింది. అంతేకాదు ఏ ఫంక్షన్ లోనూ, ఏ వేదిక పైన, ఏ ప్రోగ్రామ్ లోనూ కనిపించడం లేదామె. చివరికి బాహుబలి వచ్చి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బాహుబలి రీయూనియన్ సెలబ్రేషన్స్ లోనూ అనుష్క కనిపించలేదు. ఇక ఇప్పుడు ఈ ఘాటి సందర్భంగా అయినా ఆమె బయటకొస్తుందని అనుకుంటే అది కాస్త వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఇప్పుడు ఈ మూవీ సెప్టెంబర్ లోనూ రిలీజ్ కాకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ఇంకా విఎఫ్ఎక్స్ రెడీ అవ్వకపోవడంతో పాటు పాన్ ఇండియా మూవీ మిరాయిను సెప్టెంబర్ 5న రిలీజ్ చేసేందుకు ఆ టీం రెడీ అవుతోంది. దీంతో ఘాటి మేకర్స్ పోటీ లేని సోలో రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. అనుష్క గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూవీలో కనిపిస్తోంది. ఓ మారుమూల ప్రాంతంలోని గిరిజన మహిళగా అన్యాయాన్ని ఎదిరిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఈ మూవీ అప్డేట్స్ అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో అనుష్క చాలా భయంకరంగా కనిపిస్తుందని ఇప్పటి వరకు రిలీజ్ అయిన అప్డేట్స్ చూస్తే అర్థమవుతోంది. ఇదిలా ఉంటే నిశ్శబ్దం తర్వాత దాదాపు 4 ఏళ్ల వరకు సైలెంట్ గా ఉన్న అనుష్క మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో సర్ప్రైజ్ చేసింది. పోనీ ఆ సినిమా తర్వాత అయినా వరుస ప్రాజెక్టులు చేస్తుంది అనుకుంటే క్రిష్ తో ఘాటీని మాత్రమే ఓకే చేసింది. ఆ మూవీ రిలీజ్ కూడా వాయిదాలు పడుతోంది. ఇక ఇప్పుడు సెప్టెంబర్ కూడా మిస్ అయినట్టు తెలుస్తోంది. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా వాస్తవానికి ఈ ఇయర్ ఏప్రిల్లోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాక సినిమా వాయిదా వేశారు. ఈ మధ్య సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారంటూ వార్తలొచ్చాయి. అయితే లేటెస్ట్ ఫిల్మ్ నగర్ సర్కిల్ సమాచారం మేరకు అనుష్క ఘాటి సెప్టెంబర్ కూడా మిస్ అవుతుందని అంటున్నారు. సెప్టెంబర్ కాదు, అక్టోబర్ కూడా ఆగి నవంబర్, డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్ మొదటి వారం తప్పితే వరుసగా స్టార్ సినిమాలు రిలీజ్ లో ఉన్నాయి. దసరా నుంచి దీపావళి అంటే అక్టోబర్ నెల చివరి వరకు వరుస సినిమాలున్నాయి. వాటిలో ఏ సినిమాతో కూడా పోటీ పడే ఛాన్స్ లేదు. అందుకే అనుష్క ఘాటి నవంబర్ లేదంటే డిసెంబర్ లో రిలీజ్ అంటున్నారు. మరి ఆ టైంలో అయినా రిలీజ్ అవుతుందా? ఈ ఇయర్ ముహూర్తం బాగాలేదు, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అంటారా అన్నది చూడాలంటున్నారు. ఇక అనుష్క ఘాటి సినిమా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూసేద్దామని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఆ సినిమా మాత్రం రిలీజ్ వాయిదాలు పడుతూనే ఉంది. ఈ మూవీలో విక్రమ్ ప్రభు, జగపతి బాబు నటిస్తున్నారు. సినిమా నుంచి ఆ మధ్య వచ్చిన టీజర్, ఆ తర్వాత వచ్చిన సాంగ్ ఇంప్రెస్ చేశాయి. ఘాటితో అనుష్క మరోసారి తన సత్తా చాటాలని చూస్తోంది. ఈ సినిమాలో ఆమె చాలా పవర్ఫుల్ రోల్ పోషిస్తోంది. అప్పట్లో అరుంధతి మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చూసాం. ఇప్పుడు కూడా తప్పకుండా స్వీటీ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసేలా సినిమా ఉంటుందని అంటున్నారు. అనుష్క ఫ్యాన్స్ కూడా ఘాటితో మళ్ళీ అనుష్క కంబ్యాక్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ఇదిలా ఉంటే అనుష్క శెట్టి సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందా? ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన అనుష్క కెరీర్ ఎందుకు ముందుకు వెళ్లడం లేదు? స్వీటీ మనసులో ఉన్న ఆలోచన ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించిన హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. అరుంధతి, బాహుబలి వంటి భారీ హిట్లతో తన నటనను నిరూపించుకున్న ఈ స్టార్ హీరోయిన్ టాలీవుడ్ లో స్టార్ హీరోలకు సమానంగా ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అలాగే రెమ్యునరేషన్ కూడా అందరికంటే ఎక్కువగానే తీసుకుంటోంది. అయితే గత కొంతకాలంగా అనుష్క అంత దూకుడుగా సినిమాలు చేయడం లేదు. అనుష్క నటించిన తాజా చిత్రం ఘాటి విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ రిలీజ్ వాయిదా పడుతుండటంతో ఫ్యాన్స్ లో గందరగోళం నెలకొంది. ఇక అనుష్క శెట్టి సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్ గా పనిచేశారు. ప్రస్తుతం మూవీస్ తగ్గించిన అనుష్క మళ్ళీ యోగా టీచర్ గా కెరీర్ స్టార్ట్ చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనుష్క కెరీర్ పై అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా ఆమె మొన్నటి వరకు హైదరాబాద్ లో ఉండి రీసెంట్ గానే బెంగళూరుకు షిఫ్ట్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అనుష్క సినిమాలకు బ్రేక్ ఇచ్చే ఉద్దేశంతోనే వెళ్తున్నారా, లేదంటే కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా అనే ప్రశ్నలు మొదలైపోయాయి. ఇదిలా ఉంటే ఘాటి సినిమా విడుదల వాయిదా పడడమే కాదు, అనుష్క తదుపరి ప్రాజెక్టు గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో అభిమానులు కూడా నిరాశకు గురవుతున్నారు.
మరోవైపు అనుష్క ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితం మీద దృష్టి పెడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఆమె బెంగళూరులో యోగా టీచర్ గా జీవితం గడపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అనుష్క ఇంకా సినిమాలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఘాటి సినిమా విజయం అనుష్క కెరీర్ ను మరో మలుపు తిప్పే అవకాశం ఉందని ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే ఆమె మళ్లీ వరుసగా సినిమాలు చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు వారంతా. అయితే ఘాటి సక్సెస్ తో అనుష్క ఇండస్ట్రీలో యాక్టివ్ గా మారే అవకాశం ఉందని కూడా సినీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. మరి ఈ ఘాటి అనుష్క సినీ ప్రయాణానికి టర్నింగ్ పాయింట్ గా మారుతుందా లేదా అనేది రిలీజ్ తర్వాతే తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే రిలీజ్ ఎంత ఆలస్యమైతే సినిమాపై ఉన్న హైప్ అంత తగ్గుతుందన్నది మరో వర్షన్. దీంతో త్వరగా రిలీజ్ డేట్ ప్రకటించాలని అభిమానులు కోరుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.